భూతాన్ని భూస్థాపితం చేద్దాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చి పార్టీ ఆఫీస్లో మాట్లాడినప్పటి నుంచి ఆయన ఈ ఎజెండా ఎత్తుకున్నారు. నిన్న కూడా అంటే వరుసపెట్టి శ్వేతపత్రాలు పోలవరం మీద, అమరావతి మీద, అలాగే నిన్న విద్యుత్తు మీద, రాష్ట్రంలో జరిగిన అనేక అవకతవకల మీద, రాష్ట్రం ఎలా వెనుకబడింది అన్న విషయాలు మాట్లాడుతూ ఇక్కడ ఒక భూతం ఉంది, ఆ భూతాన్ని చూసి రేపు ఏదైనా కంపెనీలు రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది అని చెప్పడానికి ఆయన భూతం అని చెప్తున్నారు. అయితే ఈ భూతాన్ని ఏ విధంగా భూస్థాపితం చేస్తారు? అసలు భూతం ఎవరు? భూతం అంటే అభివృద్ధిని వెనక్కి లాగేవాళ్ళు అని అర్థమా, లేదంటే వ్యక్తులు ఇంకేదైనా రూపంలో ఉన్నారా? కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు సంధిస్తున్న బాణాలు, ఆయన మాట తీరు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈసారి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు అన్నట్టు కనబడుతుంది. కానీ ఇంకాస్త దూకుడు ఉండాలి అనేది పార్టీ శ్రేణులు కోరుతున్నారు. సరే, ఏ దూకుడు ఎలా ఉన్నా వరుసపెట్టి అటు జోగి రమేష్, అలాగే కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే ఇంకొంతమంది వరుసగా టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అంటే ఆర్కే, అవినాష్, అలాగే అప్పిరెడ్డి, వీరందరూ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఇక్కడ ఏ కేసు ఎవరు పెట్టకముందే, ఏ పోలీసులు కూడా ఏ గడప తొక్కకముందే మరి బెయిల్ కోసం ఎందుకు పరుగులు తీస్తున్నారు? అంత భయం ఎందుకు వచ్చింది? అంటే చేసిన తప్పులు ఏంటి అనేది, ఆ తప్పులు ఏ విధంగా వెంటాడుతున్నాయి అనేది ముందుగానే తెలిసిందా? అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కొత్త పరిణామం, ఏ రాష్ట్రంలో కూడా ఇలా ముందస్తు బెయిల్స్ కోసం మాజీ మంత్రులు లేదంటే కీలక రోలు పోషించిన వాళ్ళు ఎవరు ముందుకైతే వెళ్లే పరిస్థితి ఉండదు. ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే ముందస్తు బెయిల్కి వెళ్ళాలి. ఏంటి ఈ భూతం, భూస్థాపితం, అలాగే ఈ ముందస్తు బెయిల్, వీటి గురించి మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు కొండయ్య యాదవ్ గారు, చీరాల టీడీపీ ఎమ్మెల్యే, అందరికీ తెలుసు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. అలాగే అడుసుమల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. అలాగే జయకర్ బాబు గారు ఉన్నారు, వైసీపీ నాయకులు. నమస్తే అండి జయకర్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. కొండయ్య యాదవ్ గారు, మీరు చెప్పాలండి, ఏంటి భూస్థాపితం అంటున్నారు, ఎక్కడి నుంచి మొదలు పెడతారు ఈ భూస్థాపితం? ఈ భూతం ఏంటి అసలు? ఈ భూతాన్ని చూసి కంపెనీల వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, ఆదాని లాంటి వాళ్ళే భయపడిపోయారు అనేది ఇప్పుడు వస్తుంది తెర మీదకి. అంటే ఎవరు కంపెనీలు లోపలికి రావడానికి ఆంధ్రప్రదేశ్ లోపలికి భయపడిన పరిస్థితి అంట. ఏంటిది అంటే ఇప్పుడు మనం ప్రధానంగా ఈరోజు ఉచిత ఇసుక అనే దాన్ని మా దగ్గర జరుగుతుంది. అసలు ఈ భూతాలు, దయ్యాలు అవన్నీ ఎక్కడ తయారయ్యాయి అంటే బిచ్చలవిడితనంగా రాష్ట్రంలో కొంతమంది రౌడీజాన్ని తయారు చేశారు. ఎవరు బాగా ఎక్కువగా తిట్టగలిగితే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ దొరుకుతుంది అన్నటువంటి ఒక భావము ప్రజల్లో వచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ భావజాలాన్ని ప్రజల్లోకి పంపించాడు. ఎప్పుడైతే వీళ్ళందరూ ఎందుకు ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు లెక్క లేకుండా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, కేవలం ఏదైనా ఒకవేళ జరిగితే కూడా 90 days ఉంటారు జైల్లో, మర్డర్ చేస్తే కూడా 90 days, ఆ తర్వాత బయటకు రావచ్చు, ఆ తర్వాత ఇంకోటి చేయొచ్చు. ఇలా రౌడీ ఎలిమెంట్స్ని బాగా పెంచారు వైసీపీ గవర్నమెంట్ అనేది నా అభిప్రాయం. మీరు ప్రధానంగా భూతము అని అంటున్నారు కాబట్టి, సరే ఈ భూతాలు ఎందుకు తయారవుతాయి అంటే, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఆకు రౌడీలాగా తయారయ్యి వీళ్ళకి కొన్ని అవకాశాలు స్వేచ్ఛగా దొరికి వాళ్ళు దాని మీద ఒక రౌడీజంగా ప్రజల్ని బెదిరిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు బెదిరించే స్థాయికి ఎదిగారు. అంటే మామూలు మనిషి అక్రమార్కంగా ఇసుక సంపాదించి దాని మీద నుంచి ఒక రౌడీలాగా తయారవడానికి భూతం అంటే రాష్ట్రంలో ఒకే భూతం కాదు, చాలా ఉంటాయి, చాలా భూతాలు ఉన్నాయి. ఒక భూతం కాదు ఇక్కడ ఉండేది. ఎందుకనంటే ఇక్కడ ఒక్కొక్కడు ఒక విభాగానికి అధిపతిగా తయారయ్యి అనేక భూతాలు తయారైనవి. ఈ తయారైనటువంటి భూతాలని మా భాషలో మాట్లాడేది ఏంటంటే, వాళ్ళు ఒక షాడో లాగా పనిచేస్తూ సమాజాన్ని బెదిరిస్తూ సమాజంలో రౌడీ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి మంచి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఏమంటే, మాకెందుకు వచ్చిన గోల, వీళ్ళతో మాట్లాడితే కూడా ఇబ్బంది వస్తుందేమో, మాట్లాడితే మా ఇంటి మీద ఏం జరుగుద్ది, లేకపోతే మా పిల్లల మీద ఏమైనా అటాక్ జరుగుద్దా, ఏం జరుగుద్ది అనేటువంటి ఒక భయాందోళన క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వర్గం, వాళ్ళ ఎమ్మెల్యేలు అయితేనేమి, వాళ్ళ ఎమ్మెల్సీలు అయితేనే ఎవరైతేనేమి, వాళ్ళు దీన్ని భయపించి భయభ్రాంతులను తయారు చేశారు. అంటే ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఉదాహరణగా నా గురించి మీరు కానీ ఆలోచిస్తే, నా దగ్గర సింపుల్గా ఏమైందంటే కొంతమందిని
వాళ్ళ అవసరాల కోసం, ఉపాధి కోసం నా దగ్గర పెద్ద ఇసుక రీచ్లు కూడా ఉండవు. అంటే ఒక ఇసుక గురించి మనం మాట్లాడుకుంటే ఇసుక రీచ్లు కూడా ఉండవు. ఎక్కడైనా భూముల్లో అంటే ఏదైనా అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ అట్లాంటి వాటిల్లో తెచ్చుకోవాలి. లేదు ఈ వాగుల్లో అక్కడక్కడ చిన్న చిన్న వాగులు ఉంటే తెచ్చుకుంటే ఆ ఇసుక పనికిరాదు. అటువంటి ఇసుక కూడా పనికిరాదు. సో వీళ్ళు ఏం చేశారంటే కొంతమందిని లీడర్స్ని తయారు చేసి వాళ్ళతో ఒక లాలుచి పెట్టుకొని ఏది ఈ ఉన్నటువంటి వర్గం ఏదైతే నాయకులు ఉన్నారో వర్గం పెట్టుకొని వాళ్ళతో తయారు చేసి వాళ్ళని చివరికి రౌడీ ఎలిమెంట్స్ సమాజాన్ని శాసించే స్టేజ్కి తీసుకొచ్చారు. రీసెంట్గా నేనేం చేశానంటే ఇసుక పాలసీ వచ్చేదాకా కాస్త వెయిట్ చేయండి అని నేను డిపార్ట్మెంట్ వారికి చెప్పాను. చెబితే ఎవరైతే ఇంతకుముందు ఆ ఇసుకలో ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారో నేను వచ్చినా కూడా అదే జరుగుతుంది. క్లెయిమ్ కేవలం వాళ్ళే చేస్తున్నారు. అయితే నేనేమన్నానంటే ఇదేంటండి ఇసుకని అరికట్టమని మేము అడుగుతున్నాం, పాలసీ వస్తుంది, ఆ పాలసీ వస్తే ప్రజలందరికీ మంచి జరుగుతుంది కదా అని మేము మాట్లాడితే ఏం చేశారు తెలుసండి, బళ్ళు మీద ఇసుక అమ్ముకుంటారు చూడండి మామూలు టైర్ బళ్ళు మీద వాళ్ళని ఆపి ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేయించి ఆ బళ్ళు పట్టుకొని ఆ పట్టుకుంటే ఏమవుతుందండి, ఎమ్మెల్యే ఏమవుతాడు, చెడ్డ అవుతాడు కదా. సామాన్యుడు ఏం మాట్లాడతాడు, నిన్నటిదాకా బతుకుతున్నాడు ఆటోమేటిక్గా ఈరోజు వాడికి ఆ తేడా రాగానే మమ్మల్ని విమర్శిస్తారు. అంటే ఇక్కడ ఏంటి వాళ్ళ తాలూకు అంటే వాళ్ళ తాలూకు ఇంకా మనుషులు ఉన్నారు కాబట్టి ఇంకా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని డిస్టర్బ్ చేయాలంటే ఏం చేయాలి మీరు చూడండి. నేను చెప్పింది ట్రాక్టర్లోనే పట్టుకోమని, వాళ్ళు చేసింది టైర్ బోర్డు వాళ్ళు పట్టుకోమని. అంటే ఏమవుతుందండి ఇప్పుడు అంటే ఇంకా మేము పూర్తిగా వచ్చి కూడా ఒక 4 రోజులు మేము పరిపాలన కూడా చేయలేదు, ఇంకా వాళ్ళు చాలామంది రౌడీలుగా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే మా దగ్గర అంటే ఇంకా భయం మొదలవలేదా గట్టిగా ఈసారి అంటే మంచి భూత వైద్యుడు వచ్చాడు అన్న భయం మొదలవలేదా? ఇంకా భయం ఎక్కడ మొదలవుతుంది, ఇంకా దాని తాలూకు ఇంకా ఉన్నారుగా, వాళ్ళకి ఇప్పుడు దాకా కొమ్ము కాసిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు వెళ్ళిపోతే కానీ వీళ్ళకి భయం పట్టుకోదు. సో కంపెనీల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది అన్నిట్లో. అంటే మొదటి నుంచి మీకు తెలుసు నేను వైజాగ్లో నేను ఇప్పుడు చాలా రోజుల క్రితం ఒక విషయం చెప్తాను. విశాఖపట్నంలో ఒక కార్ల కంపెనీ వాళ్ళు వచ్చి అక్కడ లాంచ్ చేయాలని చూశారు గాజు ఒకరి దగ్గర. ఏమైంది, వోక్స్ వ్యాగన్. అప్పుడు ఏం జరిగింది, అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏం జరిగిందంటే వాడిని ఒకేసారి రావడంతోనే పెద్ద మొత్తంలో అడిగారు. వాడు దండం పెట్టి మద్రాసు వెళ్ళిపోయాడు. భూతాలంటే ఇలాంటివి ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు మీరు కానీ కరెక్ట్గా ప్రజల్లో మేము మాట్లాడిన మాటలేంటి, మొన్న నేను 2-3 విషయాలు మాట్లాడాను. నా మీద మొన్న ఒక శీర్షిక వేశారు, కొండంత అవినీతి చీరాల్లో అని. కొండంత అవినీతిలో ఎలా చేయగలుగుతాను, 4 రోజులు కూడా అవ్వలేదు, మొన్న ప్రమాణ స్వీకారం చేశాను. వాళ్ళు ఎలా చేశారంటే ఒక్క నెలలో 3 కోట్ల రూపాయలు నేను సంపాదించినట్టుగా సాక్షివాడు పేపర్లో రాశాడు. ఏమిటి ఇందులో ఎందుకు జరిగిందని మనం ఒకసారి ఆలోచించాలి. నిన్న కూడా కుప్పంలో బాబు గారి ఇలాకాలో మద్యం ఇదండి కాస్తారు కదా, అంటే నేను మాట్లాడే 4 రోజుల్లోనే ఫాస్ట్గా 3 విషయాలమ్మా నేను మాట్లాడింది. ఒకటే ఏమన్నానంటే ఇసుకని మీరు కస్టడీ చేయండి, పాలసీ వస్తుంది, వచ్చిన వెంటనే ప్రజలందరికీ ఉచిత ఇసుక ఇస్తాము, ఇక ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్న విషయం ఒకటి. రెండోది ఏంటి, నేను ఎప్పుడైతే ఈ ఇసుకని మీరు కంట్రోల్ చేయండి అని నేను అడిగితే బళ్ళోళ్ళు తీసుకొచ్చేసి పెట్టడం, వీళ్ళందరూ గుంపులుగా నా దగ్గర రావటం, ఇది ఎక్కడ అసలు నేనే ఆశ్చర్యపోయాను. నేను చెప్పింది ట్రాక్టర్ లోళ్ళు పట్టుకోమని నేను చెబితే పేర్లు కూడా చెప్పా, పలానోళ్ళు ఈ రకంగా ఇసుక మాఫియా చేస్తున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళే మనం వచ్చినాక కూడా వాళ్ళే ఇసుక తోలుతున్నారు అని చెప్పాం. ఇందులో ఒకడు ట్రాక్టర్ కూడా తిరగేశాడు, పలానోడు అని చెప్పాం. ఆడిని పోలీసులు పట్టుకోకుండా కేసు చిన్నది పెట్టి వదిలేశారు. ఇదేంద్రా బాబు, నా మీద మీరు ఇట్లా చేస్తే ప్రజల వ్యతిరేకత వస్తుంది కదా. సీన్లోనే స్టార్టెడ్. ఇంకో విషయం ఏం జరిగిందంటే, ఒక్క నిమిషం వైసీపీ నాయకులతో కూడా మాట్లాడదామండి. శ్రీకర్ గారు, జైకర్ గారు వినబడుతుందా? వినబడుతుంది మేడం. సో ఈ 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న భూతాలే రాష్ట్రం ముందుకెళ్ళనీయకుండా చేసిన పరిస్థితి కారణం అన్నట్టుగా ఈరోజు వినబడుతుంది. మీరేమంటారు? అంటే మహాలక్ష్మి గారు,
లక్ష్మి గారు, చెప్పండి అండి. చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి మహాభూతం పెనుభూతం ఎవరు ఉండరండి. ఆయన ఆయన భూత వైద్యుడు కాదండి, ఆయనే భూతం. ఆయన భూతంలో ఆయన శాతమే ఎక్కువగా ఉంటుంది. మీరు చూసే ఉంటారు, క్యాబ్ జెమిని ఎలా వెళ్ళిపోయిందో, వైజాగ్ కాదనగానే ఎట్లా వెళ్ళిపోయింది, దీంతో గతంలో జాకీ పత్రికని ఎలా రాఖీ పంపించేశారు, ఇట్లా అదేంటి జాకీని ఎవరు పంపించారు? దానికి కావాల్సిన పత్రాలన్నీ నేను పంపిస్తాను, మీరు వెరిఫై చేసిన తర్వాత దాన్ని మీరు పబ్లిష్ చేద్దరు కానీ దాంట్లో కంగారు పడకండి. అప్పుడు వరదాపురం సూరి గారు ఏం చేశారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడారు, దేని మూలాన వాళ్ళు వెళ్ళిపోయారు అనేది దాని గురించి పూర్తి ఇప్పుడు అది డిస్కషన్ అయితే దాని గురించి మాట్లాడదాం. సరే, లేకపోతే చెప్తున్నారండి, ఇప్పుడు భూతాలు అనేవి ఎలా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంటేనే భూతాలు ఉంటాయి అనేటటువంటిది వాస్తవం అండి. ఇప్పుడు యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉంది, అచ్చెన్నాయుడు గారు 1,50,00,000 రూపాయలు మాకు ఇస్తేనే మీ బళ్ళు గదలనిస్తాము అని అధికారంలోకి వచ్చిన 10వ రోజునే మొదలు పెట్టేస్తే వాళ్ళు కింగ్ ఫిషర్ బీర్లో ఆపేసి కూర్చున్నారు 10 రోజుల వరకు. అట్లాగే మేదరమెట్లలో కంపెనీ ఉంది, అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ నెలకు 10 లక్షలు పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో కింగ్ ఫిషర్ బీర్లు మీరు తీసుకొచ్చారా? ఆంధ్రప్రదేశ్ లో దొరకని బీరే అది కదా, ఎందుకంటే నేనే దాని మీద స్ట్రింగ్ ఆపరేషన్ చేశాను కాబట్టి దాని గురించి తెలుసు. అచ్చెన్నాయుడు గారు పంపించారు, మరి మీరెందుకు తీసుకురాలేదు? కాదండి, పంపించటం కాదు, 1,50,00,000 అడిగితే వాళ్ళు మూసేసి కూర్చున్నారు. నేను మీకు కావలిస్తే దానికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు పెడతాను, దాన్ని మీరు ధైర్యంగా పబ్లిష్ చేయండి. 1,50,00,000 అడిగారా? ముఖ్యమైనటువంటి విషయాలన్నీ మీరన్నీ దాచిపెట్టేసి ఏమి లేనిపోని ఆరోపణలన్నింటినీ బయట పెట్టి ఎవరో ఎక్కడో చేశారు, ఏదో గుండాయిజం చేశారు, రౌడీయిజం చేశారు. రౌడీయిజం గుండాయిజం చేస్తున్నది ఎవరు? ఇందాక మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గుండాయిజాలు రౌడీయిజాలు విగ్రహాలు ఎవరు తగలబెడుతున్నారు, ఎవరి మీద దాడులు చేస్తున్నారు, ఎవరు కొడుతున్నారు, ఎవరిని చంపుతున్నారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎవరి ప్రవర్తన తీరు ఎలా ఉందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. దాన్ని మనం ప్రత్యేకంగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్, అడిసిమల్లి గారు. ఇప్పుడు అందరికీ నమస్కారం అండి. లక్ష్మి గారు, కొండయ్య గారు, జయకర్ గారు, అందరికీ నమస్కారం. మీ మహా టీవీ వీక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు భూతాన్ని భూస్థాపితం చేస్తానన్నారండి. ఆ టాపిక్లో ఖచ్చితంగా భూతాన్ని భూస్థాపితం చేయాలండి. ఇది నాకు మీరు ముందుగానే నేను చెప్తా ఉన్నాను. నేను మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన దాని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎవరికైనా సరే తెలుగుదేశానికి కానీ ఆ వైసీపీ వాళ్ళకి కానీ ఏమైనా అభ్యంతరాలు ఉంటే తర్వాత వాళ్ళ టైం వచ్చినట్టు మాట్లాడుకోమనండి. డైరెక్ట్ క్రాస్ టాక్ మాత్రం వద్దు దయచేసి ప్లీజ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది విభజిత రాష్ట్రం, బిక్కుమంట వెక్కి వేడుస్తున్నప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. దాన్ని సాకి ఒక రూపురేఖ లావణ్యాలు తీసుకొచ్చిన తర్వాత, ఒక పద్ధతికి వచ్చిన తర్వాత సడన్గా దయ్యం పట్టింది రాష్ట్రానికి. హంటెడ్ హౌస్ అండి అది. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది హంటెడ్ హౌస్గా మారింది. ఒక దయ్యమే కాదండి, జడల భూతం. ఆ భూతం పక్కకి వెళ్ళగానే దాని జడలు అలాగే ఉన్నాయి. ఇంకా ఈ ప్రజలందరూ భయాందోళనకు గురై బిక్కుమంట బతుకుతా, మా కూడు మమ్మల్ని తింటే చాలు, మా బతుకు మేము బతుకుతే చాలు, మా ఇంట్లో మేము ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అది కాదండి, సిగ్గు లేకుండా ఇంకా వాదిస్తూ ఉంటారు ఎవరన్నా. ఒక సగటు పౌరుడిగా నేను చెప్తా ఉన్నాను. పార్టీలుగా వాళ్ళ భావజాలం వేరే ఉండొచ్చు, పార్టీలు సమర్థించుకోవచ్చు, లేదా పార్టీలు విమర్శించుకోవచ్చు. ఒక పబ్లిక్కి తెలుస్తుంది కదా ఎవరేంటి అనేటువంటిది. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ని డిస్ట్రాయ్ చేయాలి, విధ్వంసం చేయాలి, దాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకుని శపథం చేసినట్టుగా వ్యవహారం నడిచింది కాదా. పోలవరాన్ని పడకేసరి రోగమా మీకు? పోలవరం ఏం చేసిందండి, దాన్ని పూర్తి చేసి ఉంటే 70% పూర్తి అయిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసి ఉంటే నువ్వు ఎందుకు కాంట్రాక్ట్ని మార్చవలసింది? నీకు రోగం వచ్చిందా? మీ నాన్నతోటి నీతోటి విగ్రహం చెరుకు పక్కన పెట్టుకుని 200 రూపాయలు టికెట్ పెడితే నీకు ఆదాయం వచ్చింది కదా, నీ గ్యాంగ్ నీ ముఠాకి డబ్బులు వచ్చింది కదా. అక్కడ ఎవడొకటి పడేస్తే రాష్ట్రాన్ని 3 భాగాల కింద విభజించి 3 రెడ్లుగా చెప్పి కొల్లగొట్టేయండిరా బాబు అంటే వైజాగ్ వెళ్ళండి మీరు తెలుస్తుంది. ఒక్క అంగుళం పువ్వు లేదు, మొత్తం కొల్లగొట్టేశారు. ఇక రేపు నెక్స్ట్ వీళ్ళు అధికారంలోకి వచ్చి ఉంటే ఇతను అక్కడ ప్రమాణ స్వీకారం చేసి ఉంటే ఆ తొట్లకొండతో సహా మొన్న ఋషికొండ కొట్టేశాడా, ఈసారి తొట్లకొండ కూడా కొట్టేసి
మీకు ప్రైవేట్ ఆస్తులు మీ ఇంటికి వెళ్ళి కూర్చుంటారా? నువ్వు వెళ్ళవయా, నేను ఉంటాను ఇంట్లో ఉంటాడు, ఏం చేస్తారు మీరు? ఇదే పరిస్థితి. ఈ భయాందోళనకు గురై ఈ భూతాన్ని పక్క పంపించారు. కానీ ఆ జడల భూతం కదా, ఆ జడలన్నీ అలాగే ఉన్నాయండి. నేను గమనించింది ఏంటి ఈ నెల రోజుల నుంచి, టీడీపీ బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానం ఏంటంటే కక్షా రాజకీయాలు అనేటువంటి ఆయన డిక్షనరీలో లేవు. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. కానీ ఆయన అన్నది ఒకటే, అడుసుమల్ గారు, కంపెనీలు ఈరోజు సరే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అధికారంలోకి, ఏదైనా పాత పరిచయాలు, ఆయనకు అనుభవం ఉంది, తెచ్చిన కంపెనీలు ఉన్నాయి, ఆయన అక్కడ ఉన్న అంటే ఆ వనరుల్ని ఎలా క్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఛానల్ కూడా ఆయన పర్ఫెక్ట్గా లైన్ చేసుకోగలరు, అంటే ఎవరి ద్వారా మాట్లాడి కంపెనీలు తెచ్చుకోవాలి అనేది. కానీ మళ్ళీ రేపు ఏదైనా తారుమారైతే ఏంటి పరిస్థితి అనే భయపడుతున్నారు అన్న విషయాన్ని కూడా దానికి కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేకపోతే వాడు పెట్టుబడి పెట్టడానికి రాడు. కక్ష రాజకీయాలు, ప్రతీకార రాజకీయాలు చేస్తుంటే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చెయ్యాలనే వాళ్ళు చూస్తారు. కొడాలి నాని వాడికి ఏ అవసరం వచ్చిందంటే మురుగుతున్నాడు వచ్చి కుక్కలాగానే. ఏ అవసరం వచ్చింది? నోరు మూసుకుని ఇంట్లో కూర్చో ఓడిపి సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడతాడా? ఏం తప్పు ఉందని? ప్రమాణ స్వీకారం జరిగిన వారం రోజులు కాకుండా నువ్వు ఆ పథకం మీద ఈ పథకం మీద అడిగితే నోరు ఎలా వచ్చిందండి వాళ్ళకి? ఇప్పుడు ఇది లాండ్ ఆర్డర్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా జైలు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి ఇరికిచ్చేయడు అతను రకంగా చెప్పాలంటే. కానీ నేను పగల కొట్టలేదు అంటున్నాడు. నువ్వు పగల కొట్టేవరా బాబు, మావాడు కొడతాడు, సిగ్గులేదు, ముద్దెట్టుకున్నాడు అని చెప్తున్నాడు దాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏమీ చేయలేరండి. వీళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకు చెప్పనా? పార్టీ మారింది అంతే అక్కడ ప్రభుత్వంలో. అంటే జగన్మోహన్ రెడ్డి గారి బదులు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల బదులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చారు అంతే. ఆ గ్యాంగ్ అంతా అలాగే ఉంది. అంటే అధికారుల కంప్లీట్ యంత్రాంగం అంతా. ఇప్పుడు నేను ఉదాహరణ అధికారులు మొత్తం తీసేసేలాంటి పరిస్థితులు ఉండవు. తీయద్దండి, మీరు తీయక్కర్లేదు. మార్చాలి అంటే ఎలా మీరు వాళ్ళు మార్చవసరం లేకుండా మార్చడం అంటే మనసు మార్చాలి, బుద్ధి మార్చాలి. వాళ్ళు బుద్ధి మార్చే వాళ్ళలో ఒక భయాందోళన క్రియేట్ చేసి కరెక్ట్గా నువ్వు కరెక్ట్గా పని చేయకపోతే నీకు ఆ స్మెల్, ఇంకా వైసీపీ స్మెల్ ఉంటే కనుక నువ్వు శంకరగిరి మాన్యాలు పడతావు అనేటువంటి మెసేజ్ పోవాలి కదా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. రాజమండ్రిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఒక పెద్ద మనిషి జెన్యూన్ ప్రాబ్లం పట్టుకెళ్ళి ఇది అంటే గెట్అవుట్ అన్నాడు. ఒక తెలుగుదేశం తాలూకు ఒక ఎమ్మెల్యే, ఒక రాజవంశానికి సంబంధించిన ఎమ్మెల్యే మామగారు అంత మర్యాదగా లో ప్రొఫైల్ తోటి తను ఎవరో చెప్పుకోకుండా వెళ్ళి బాబు సామాన్య పౌరుడికి వెళ్ళి అడిగాడు. ఓ పెద్ద మనిషిలా కనపడతాడు ఆయన. ఆయన గెట్అవుట్ అన్నాడంటే అడిగి ఎన్ని వేల గుండెలు ఉండాలి. అదే వైసీపీ అడగలరా? అక్కడే గోడ తొక్కేస్తాడు కార్యకర్త వెళ్ళి. నోరెత్తారు వాళ్ళు, కుక్కుని పేర్లలో పడున్నారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంఓలో ఒక ఆయన ఉన్నాడు. నేను మాట్లాడకూడదు అనుకున్నాను, అయినా సార్ సోషల్ మీడియా ఓరెత్తిపోతుంది. సార్ మామూలు ఓరెత్తిపోట్ల. దానికి ఉన్నది అదేంటి వాళ్ళ పరిచయాలు ఉండవా, వాళ్ళకి ఎవరైనా ఒక లెటర్ ఇవ్వరా అంటున్నారు. ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? వైసీపీ మనుషులకి, పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు గారిని ఏ రేంజ్లో వాళ్ళు వేధించారు. కానీ కనీసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉదారవాది, డెఫినెట్గా కొంచెం పెద్ద మనిషి, కానీ ఆ ఆఫీసర్కి బుద్ధి ఉండాలి కదా. ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారు రామతీర్థం వెళ్తుంటే ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఆయన్ని రోడ్డు మీద వెళ్తుంటే లారీలు అడ్డు పెట్టినోడు ఇవాళ ఎక్కడ ఉన్నాడు? ఆ డిఎస్పీ ఎవరు ఓఎస్డీగా ఉన్నాడు? ఏం న్యాయం అంటే ఇది రాంగ్ మెసేజ్ పోద్ది. అలా మెసేజ్ పోయినప్పుడు అందరూ వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన అసారా చెప్పారు కదా, చెప్పారు కదా. ఇప్పుడు మీకు ఏమవుద్ది? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అనేటువంటి చాలా మంది సోషల్ మీడియా బలం కాదంటున్నారండి. వైసీపీ సోషల్ మీడియా లేకపోతే విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జీలు ఇలాంటి గ్యాంగ్ అందరూ కలిపి వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసి దుష్ప్రచారం చేసి టీడీపీకి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పార్టీని ఖచ్చితంగా ప్రభావం చూపించారు. ఇప్పుడు మన జయకర్ గారు చెప్తా ఉన్నారు. ఆయన ఏం చెప్తా ఉన్నారు? ఇప్పుడు ఏదో కంపెనీ పోయిందని అసలు ఎవరన్నా ₹10 పెట్టుబడి పెడతారంటే వాడికి రెడ్ కార్పెట్ వేస్తారు టీడీపీలో. అది మీరు వాళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పినా, ఒకవేళ నిజంగా వాళ్ళు పంపించేసినా నంబర్ అవడం. ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలి. కొన్ని వాస్తవాలు అంటే చాలా వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి అంత ఈజీగా అయితే లేదు, ఏమీ లేదండి. ఎందుకంటే అలాగే ఉన్నాయండి. నిన్న చంద్రబాబు నాయుడు గారు, జయకర్ గారు ఆడైనట్టు, నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు అది ఆన్ అవ్వలేదు చాలాసేపు. అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఒక
శ్వేతపత్రం, అది కూడా రాష్ట్రం అంతా చూస్తున్న ఒక కార్యక్రమం. దాని మీద పెట్టుకుంటే అధికారులకి అదే అన్నారు, ఇంకా స్మెల్ పోలేదు, పాత వాసనలు, పని చేయని బద్ధకాలు అలాగే లాగుతున్నారు అనేది. అంటే అలాగే మీడియాను కూడా అన్నారు. ఇప్పటి వరకు 5 ఏళ్ల పాటు ఒక ముఖ్యమంత్రిని ప్రశ్న అడిగిన ఒక జర్నలిస్ట్ లేడు, ముఖ్యమంత్రిని ఒక ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ లేడు, ఒక ఇంటర్వ్యూ లేదు, ఒక డిబేట్ లేదు, మీరు మా జర్నలిస్టులు లేడు. అలాంటి పరిస్థితి నుంచి కానీ ఇప్పుడు అడిసిమల్ గారు అన్నట్లుగా అధికారుల్లో సరే వైసీపీని ప్రజలు పక్కన పెట్టారు, మరి అధికారులను ఎవరు పక్కన పెట్టాలి? పక్కన పెడితే వ్యవస్థ నడుస్తుందా? ఎట్లా ముందుకెళ్తారు మీరు? మరి ఈ భూతాలని మీరే అన్నట్టుగా ఇన్ని భూతాలని ఎలా కంట్రోల్ చేయగలుగుతారు? కంట్రోల్ చేయడం అనేది పెద్ద కష్టమే కాదండి. కాకపోతే ఏంటంటే మేము రావడంతోనే జస్ట్ మేము ముందుకు వచ్చాము. ఇప్పుడు అనుకూలమైనటువంటి నాయకులు కొంతమంది వస్తారు. అంటే ఆఫీసర్స్ కూడా ఏమవుతుందంటే స్ట్రిక్ట్ ఆఫీసర్లను పెట్టుకోవాలి. అంటే అసలు అనుకూలం ఎందుకండి? ఎవరి పని వాళ్ళు సిన్సియర్గా చేసుకుంటే సరిపోతుంది. అట్లా లేదండి. రాజకీయాల్లో మీకు ఎలా ఉందంటే ఎవడొస్తే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వెనకాల ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద లేదా పార్టీ ఆఫీస్ మీద వెళ్తే బీపీలు వస్తే కార్యకర్తలు ఏం చేస్తారంటే ఎందుకు అంత ఆ స్థాయి వ్యక్తులు కూడా అట్లా పార్టీని అది కూడా వైసీపీకి ఎందుకు వాళ్ళు అటాచ్ అవుతున్నారు? ఒకటి గమనించండి. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానంటే ప్రజెంట్ నేను ఎమ్మెల్యే అయ్యి 20 రోజులు కూడా అవ్వాలి. ఏది 4వ తారీఖు మాకు రిజల్ట్స్ వచ్చింది. సరే ఆ తర్వాత నేనేమో ఏదో ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళాను. నా మీద రాసింది జయకర్కి తెలియాలి. ఎందుకనంటే నేను ప్రజెంట్ ఎమ్మెల్యేని అక్కడ. నేను మాట్లాడుతుంది ఏదైనా కానీ ఇదిగో నువ్వు ఇది తప్పు మాడుతున్నాడు అని చెప్పానండి. అక్కడ ఎలా జరుగుతుంది అని అంటే వాళ్ళు ఒక అలవాటు పడిపోయారు. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళని అడ్డం పెట్టుకొని పనిచేశారు అని అంటానికి కారణం నా మీద రాసిన శీర్షికే. నేను మాట్లాడింది ఏంటి? ఈ అనాథరైజ్డ్ లేఅవుట్స్ రావద్దు, ఇంకా ఇప్పటి వరకు జరిగింది ఇక ఇప్పుడు ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచో లేకపోతే మీకు మరి డిటిసిపియో ఏదో సంథింగ్ ఉంటే బాగుంటుంది. ఎన్నిసార్లని మేము మళ్ళీ ఎవరో ఒకరు రావడం, మళ్ళీ ఈ అన్ని చిన్న రోడ్లు వేసుకోవడం, మరి ఏదో మేము చీరాలని ఒక అర్బన్ పాపులేషన్ అంటే మేబీ మీరు ఆ శీర్షిక విషయంలో మీరు మేబీ హట్ అయి ఉండొచ్చు. హట్ అవడం కాదు, ఇది ఇంకా మేబీ చిన్నది అనిపిస్తుంది. కాదండి, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఆయన అన్నదానికి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే తొండ ముదిరి ఓసవెల్లిలా తయారయ్యారు. ఓకే, ఏమన్నారండి? మొట్టమొదట ఇసుక ఎవరు తీసుకున్నారు? ఏ రాష్ట్రం వాడికి అమ్మారు? చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఖజానాకి లోటైంది. ఇసుకను కూడా మేము ఫ్రీ ఇసుక ఇచ్చాం. అంటే మా వల్ల ఖజానాకి లాస్ వచ్చిందంట. చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలంట ఇసుకలో. ఇవన్నీ ఏం మాట్లాడతారు చెప్పండి? మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు సరే నా చెన్నై వదిలేయండి, నా నియోజకవర్గం పక్కన పెడదాం. ఇసుకని చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చారు. దానివల్ల అనేక వర్గాలు అసంఘటిత కార్మికులందరూ హ్యాపీ, కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఇదే ఇసుక పాలసీని ఇవాళ మనం పెట్టడానికి వస్తే ఎవడైతే ఇప్పుడు దాకా ఈ ఇసుకని భోంచేశాడో, ఎవడైతే ఈ వ్యాపారం మీద బతికారో వాళ్ళ కడుపులో మంట ఉంటుంది. ఇది ఒక భూతమేగా. సరే వాళ్ళు అంటున్నారు 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రానికి మేము ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాం, మేము ఎవరిని వెనక్కి పంపించాం, మీరు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, మీరు ఏం చేశారు? ఆయన అన్నాడు, ఆయన రుజువు చేస్తానంటున్నాడు. చేయమనండి, తప్పులేదు. ఇప్పుడు ఆయన ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక పౌరుడుగా, ఒక నాయకుడిగా చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏదో నేను వైసీపీ వాడిని మాట్లాడతా, నేను తెలుగుదేశం వాడిని మాట్లాడతా, ఎందుకంటే నా పార్టీకి లాయల్గా నేను మాట్లాడుకోవడం, ఆయన పార్టీకి ఆయన లాయల్గా మాట్లాడుకోవడం కాదు. జరిగిన దాని మీద ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎవరమైనా సరే. ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నామంటే మేము చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏం చేయాలి? ఈ జరిగినటువంటి క్రమంలో ఏం జరిగిందని చూడాలి. ఊరికే వదంతులు లేకపోతే ఇంకోటి చేయడం అనేది కరెక్ట్ కాదు. భూతాలంటే ఏంటి? ఈరోజు అభివృద్ధిలో అనేక రకాలుగా అనేక ప్రాంతాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మంత్రులు కానీ అభివృద్ధి అంటే ఏంటి? కేవలం సంక్షేమం ఒకటే అభివృద్ధి అని వాళ్ళు అనుకున్నారు. ఎక్కడైనా ఒక రోడ్డు పర్ఫెక్ట్గా చూసారా? వాళ్ళ టైంలో ఒక ప్రాజెక్ట్ ఏమైనా వచ్చిందా? ఒక పెద్ద హైవేని ఏమైనా కంప్లీట్ చేయించారు? రైట్. జయకర్ గారు ఏం చెప్తారు? చెప్పండి. లిస్ట్ పంపిస్తానండి. ఏంటండి?
కొండయ్య యాదవ్ గారికి తెలియదేమో, నేను ఇప్పుడు లిస్ట్ పంపిస్తాను. 130 కంపెనీలు వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్ లోకి 2019 నుంచి 2024 మధ్యలో. ఇంకా చెప్పాలి అని అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, అది అభివృద్ధి కిందే లెక్క. పోర్ట్లు 4 స్టార్ట్ అయినాయి, అది అభివృద్ధి కిందే లెక్క. 3 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేశాం, అది అభివృద్ధి కిందే లెక్క. అంటే అభివృద్ధి అనే దాన్ని మీరు ఎలా చూస్తున్నారు అని అంటే కేవలం ప్రైవేట్ కంపెనీలు మాత్రమే. అలా ప్రైవేట్ కంపెనీల దృష్టిలో చూసినా గానీ మన ఆంధ్రప్రదేశ్ లోకి సుమారు తెలుగుదేశం ప్రభుత్వంలో 67,000 కోట్లు మాత్రమే ఇక్కడికి వస్తే, పెట్టుబడులు వస్తే, మనకి ఇక్కడికి వచ్చేసరికి తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చిన దానికన్నా ఇంకా 30-40 వేల కోట్ల రూపాయల అధికంగా మనకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. డిపిఐఐటి వాళ్ళ లెక్కలు చూద్దాం. నేను చెప్పేటటువంటి లెక్కలు అవసరం లేదు. డిపిఐఐటి వాళ్ళు ఏమేమి లెక్కలు ఇచ్చారు, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఎవరి కాలంలో ఎక్కువ ఇక్కడ ఇండస్ట్రీస్ అనేవి ఏర్పడ్డాయి, ఎవరికి ఎక్కువ క్యాపెక్స్, ఎవరి హయాంలో ఎక్కువగా ఎక్స్పెండిచర్ జరిగింది, ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉంటాయి. అయితే కాదు జయకర్ గారు, నేను అడుగుతున్నాను జయకర్ గారు, నాది ఒక డౌట్. లక్ష్మి గారు ఒక నిమిషం అలాంటప్పుడు లక్ష్మి గారు ఒక నిమిషం ఒక మాట వినండి లక్ష్మి గారు. నేను మళ్ళీ మీకు నాకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ప్రశ్నిద్దరు కానీ ఒక మాట. ఇలా శ్వేతపత్రాల పేరు మీద అవాస్తవాలు ప్రకటిస్తూ శ్వేతపత్రాలని జరిగినటువంటి అభివృద్ధికి కోత పత్రాలు గాను, జరిగిన సంక్షేమానికి అభివృద్ధికి వాత పత్రాలు గాను, శ్వేతపత్రాలను కొన్ని రోత పత్రాలు గాను అన్ని అసత్యాలతో నింపి అన్ని అబద్ధాలు చెప్తూ వల్లెవేస్తూ, ఇందాక అడుగుసింపుల్ శ్రీనివాసరావు గారు అన్నారు కాబట్టి చెప్తున్నాను, పోలవరంలో 55,000 కోట్లు సుమారుగా కావాల్సిన పరిస్థితి వస్తే కేవలం పోలవరానికి 5,497 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు గారు ఆయన పూర్తి చేసినటువంటి ఆయన టెన్యూర్ మొత్తం మీద పూర్తి చేసినటువంటిది కేవలం 9.86%. దానికి వీళ్ళు చూసుకుంటలేదా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతా జయకర్ గారు, నా ప్రకాశం జిల్లాలో 2 కిలోమీటర్లు వెలిగొండ ప్రాజెక్ట్ ని టర్నల్ కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు మీకు టైం కావాలా? నిన్న మా జిల్లాలో మీరు ఒకసారి ఆలోచించండి, మా జిల్లాలో కనిగిరి ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో మంచినీళ్ళు లేక ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. మీకు ఇంత అభివృద్ధి చేసేవాళ్ళు మీరు అయ్యి ఉంటే, కేవలం మేము అడుగుతుంది మీరు కావాలని చూడండి 2 కిలోమీటర్లు మీరు అవునా కాదా కనుక్కోండి. మేమేమంటామంటే మాకున్న అభిప్రాయం, మేమేమి ఆయన్ని ఏదో మాట్లాడాలని కూడా కాదు. మీదిగో మీరు అన్నారు నిజమే, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, సరే ఇవన్నీ ఉన్నాయి, కనీసం మీరు వెళ్ళబోయేలోపు ఒకటన్నా కంప్లీట్ చేసి ఇది మేము చేసామని అంటే అది మీకు గౌరవం మాకు గౌరవం కదా, మీరు అర్థం చేసుకోండి. మేమేమంటామంటే నేను అంటుంది కూడా కేవలం వాస్తవాలకు దగ్గరగానే మేము ఉన్నాం తప్ప మేమేదో ఇప్పుడు మళ్ళీ మేము పాలించాల్సిన ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడితే కుదరదు కూడా. ఇష్టం వచ్చినట్టు మనం లెక్కలన్నీ తారుమారు చేసుకునే కుదరదు కూడా. ఇప్పుడు ఇంత పరాభవం అయిన తర్వాత ప్రజలు సీఎం కాంట్రించి ఉండే కూడా వాస్తవాలు మాట్లాడతారు. చెప్పండి ఎమ్మెల్యే గారు, మేము మొదలు పెట్టిన అన్ని రేపొద్దున మేమే చేసాము అని మీరు ఓపెనింగ్ చేసుకుంటారు కదా, అలా ఎలా అనుకుంటారు? పట్టిసీమ ఎవరు మొదలు పెట్టారు, మళ్ళీ ఎవరు మొదలు పెట్టారు? జయకర్ గారు ఒక మాట అడుగుతా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా రాష్ట్ర ప్రజలు. చెప్పండి లక్ష్మి గారు, పట్టిసీమ అనేది జగన్మోహన్ అదే రాజశేఖర రెడ్డి గారు తవ్వినటువంటి కాలువలకి పంపులు మేము ఒప్పుకుంటాం. కానీ నేను ఒక మాట చెబుతా జయకర్ గారు, అమ్మ నేను ఒక మాట చెబుతా జయకర్ గారు, మీరు ఏనండి ఓకే, కేవలం అప్పుడు ఉన్నటువంటి 33 కిలోమీటర్లు మాత్రమే, అది కూడా చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు
కేసులేసి ఆపేసినటువంటి కేవలం జైకర్ గారు మీరు ఎక్కడెక్కడో ఒక్క నిమిషం ఆగండి. దానికి కూడా నేను సమాధానం జైకర్ చెప్తాను. గారు ఒక పార్టీ అధికారంలోకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. లేదు ఒక్క నిమిషం మనం అడ్డంగా వెళ్ళిపోతే అది సమంజసం అవ్వదు, అర్థవంతమైన డిబేట్ అవ్వదు. ఒక్క నిమిషం మొట్టికాయలు తిన్నటువంటి పరిస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సరే ఒక్క నిమిషం ఆగండి జైకర్ గారు. జైకర్ గారు మీకు ఒక్క మాట అడుగుతా, మీరు అర్థం చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి కాదండి, నేను చెప్పేది కూడా వినండి. మీరు కొద్దిగా వినండి. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కాలువనే మేము బాగు చేసి కృష్ణానదిలోకి నీళ్ళు తెచ్చాం అనుకుందాం. లాస్ట్ ఇయర్ మీరు ఆ 4 మోటార్లు బాగు చేస్తుంటే నా చీరాల నియోజకవర్గం ప్రకాశం జిల్లాకి నీళ్ళు వచ్చాయిగా, పట్టిసీమ నుంచి నీళ్ళు వచ్చాయిగా. మీరేమన్నారు? చంద్రబాబు నాయుడు ఆ పని చేశాడు కాబట్టి దాన్ని మనం చేయకూడదు, లేకపోతే మీరు చేసి ఉంటే ఈరోజు నీళ్ళు వచ్చాయిగా. పోనీ మీరు మీ అంతరాత్మ ప్రకారంగా ఆలోచించండి. రాజశేఖర రెడ్డి కాలంలోనే మేము తెచ్చామండి, ఆ ప్రభుత్వం సొమ్ము ఎవరిదండి? అది అంతకుముందు ప్రభుత్వం సొమ్మేగా. పోనీ ఆ సొమ్మునే మేము బాగు చేసామండి. ఆ కల్చర్ మీ దగ్గర లేదనే కదా మేము అడుగుతుంది. ఎందుకు లేదని అడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు సొంతమేం కాదు, పెట్టిన డబ్బులన్నీ ప్రభుత్వం ప్రజల డబ్బులు. ఆ పెట్టినటువంటి డబ్బుల్ని మీరేం చేయాలా? మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి అది మనం చేయకూడదు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వైజాగ్లో ఆ కొండ మీద ఐటీ సెజ్ ఉంది. ఏమయ్యా ఆ సెజలు మీరు తీసుకొని అక్కడ ఐటీ కంపెనీలు పిలిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? ఏమంటాడు? మీరు కనుక్కోండి, మీరు కావాలంటే మీ అధికారులతో కూడా మాట్లాడుకోండి. అతను కట్టింది మనం చేయడం ఏంటి? ఆ సెజ్ మనకు అక్కర్లేదు, మనం వేరేది కడదాం అంటాడు. ఎవడు సొమ్మయ్యా ఇది? మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రజల సొమ్మా కాదా? మీరు చేసినా మేం చేసినా, మీరు చేసిన పని మేము కంటిన్యూ చేయాలి. మేము చేసిన పని మీరు కంటిన్యూ చేయకపోతే ఈ నష్టాన్ని ఎవరి మీద మనం రుద్దుతున్నాం? మీరు అది ఆలోచించండి అంతే. ఏదో నాకు నచ్చింది నేను మాట్లాడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి కాలంలో బేస్ చేసుకొని మేము పనిచేసామమ్మా, మేము ఇచ్చిన పట్టిసీమను నువ్వెందుకు వదిలేసావు? అవును, లూలు కానివ్వండి, అమర్ రాజా కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ షాపు దాని అనుసంధానమైన కంపెనీలు అన్నీ కానివ్వండి. ఇంకోటి చెప్పాలంటే అండి, ఈరోజు హైదరాబాద్లో పనులు చేసుకుంటున్న వాళ్ళని, ఇళ్లలో పనులు చేసుకుంటున్న వాళ్ళని వీలైతే మీరు వెళ్ళి ఒకసారి వైసీపీ నాయకులు మాట్లాడండి. అంటే అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇక్కడ దాకా వచ్చి పనిచేస్తున్నారు అంటే అక్కడ పనులు లేవు చేసుకోవడానికి, సంక్షేమ పథకాలు ఇచ్చినా ఏం లాభం అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలకి హైదరాబాద్ నుంచి వెళ్ళి తెచ్చుకుంటారు, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా. కానీ పని చాలా అవసరం అండి. ఇంకొకటి, మీరన్న కాలేజెస్ లేదా మెడికల్ కాలేజెస్ ఏదైతే అన్నారో వాటి ద్వారా హైదరాబాద్లోనే ఈరోజు అడ్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయండి ఇంజనీరింగ్ కాలేజెస్కి. ఎందుకు అంటే అక్కడ కంపెనీలు రావు, అక్కడ కాలేజ్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి ఏ కంపెనీ రాదు కాబట్టి. ఏమండి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి ఏ కంపెనీలు వచ్చినాయి చెప్పండి? నేను ఇంజనీరింగ్ సీట్స్ గురించి చెప్తున్నానండి. మెడికల్ కాలేజ్ పోర్ట్ల ద్వారా బియ్యం ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది, కొకైన్ ఎలా వచ్చింది, మీరు కట్టించిన పోర్ట్ల ద్వారా అనేది కూడా ఈ రోజు సమాజం మొత్తం చూస్తుంది అనేది జైకర్ గారు అది కూడా అర్థం చేసుకొని. కోట్ల రూపాయలు కాదండి, పురంధరేశ్వరి గారి స్వయాన వియంకులైనటువంటి వారి దగ్గర నుంచి 25,000 టన్నులు ఎలా బ్రౌన్ షుగర్ అదేంటే ఎలా బయటకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది అందరూ చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి అలా కాదండి, అలా కాదండి, నిజంగా చిహ్నాలే కదా ఈ గంజాయి. జైకర్ గారు అయ్యో జైకర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు? అరకు పాడేరు 2 వైసీపీ గెలిచిందే గంజాయి వాళ్ళు అంటుండే. ప్లీజ్ 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 మరి అడ్డంగా మాట్లాడడం సమంజసం కాదు. ఓకే, అందరి వాదనలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి జైకర్ గారు, మీరు చూడండి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. జైకర్ గారు మీకు మాట చెబుతున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఏది పెడితే అది మాట్లాడితే మనల్ని చూస్తుంది ప్రజలు. ఇంకా మీ మొండివాదంలో ఇంకా మరి మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది నాకు. మీరు అధికారంలో లేరు అన్న విషయం మర్చిపోతున్నారు మీరు. ఎన్ని పబ్బులు ఏర్పడినాయి, ఎన్ని డాన్సింగ్ క్లబ్లు ఏర్పడినాయి, ఎన్ని దురాగతాలు జరిగినాయో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే. జైకర్ గారు మీరు మీ ప్రాంతం బయటకు వచ్చి ఒకసారి మాట్లాడండి. నేను సీరియస్ గా చెప్తున్నా, మీకు అవగాహన, మీరు మీ ప్రాంతం బయటకు వచ్చి మాట్లాడండి. ఒకసారి ప్రపంచాన్ని అడగండి,
చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం జరిగిందని చెప్తారు. అంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనం ముఖ్యమంత్రి ఏది పడితే అది కావచ్చు, మాట్లాడదాం. పార్టీ నాయకుడు కావచ్చండి, మనం చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడదాం కొంచెం సీరియస్లీ. నేను అందరూ మిమ్మల్ని మళ్ళీ టార్గెట్ చేస్తున్నారని మీరు అనుకోవద్దు కానీ ఏది పడితే అది But మాట్లాడతారండి. కొంచెం మన మీరు ప్రాంతం బయటకు చదువుకున్న వచ్చి వాళ్ళలాగా మాట్లాడదాం. మాట్లాడితే నేను ఇంకా చదువుకున్న వాళ్ళలాగా మాట్లాడతాను, ఆ, మీరు చదువులేని వాళ్ళలాగా మాట్లాడితే మేము అలాగే మాట్లాడాల్సి అట్లా కాదు, అట్లా కాదు. వస్తుంది. మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు అభిమానాలు సమర్థించుకోవడం తప్పు కాదండి, మ్మ్. అడ్డగోలుగా మాత్రం సమర్థించుకోవడం. మీరు ఫస్ట్ టైం నేను ఇంత సీరియస్ అవడం మీరు లేదండి, నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన మిమ్మల్ని. పోలవరం విషయాన్ని బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అయి ఉండి ఆంధ్రప్రదేశ్కి సాగునీరు తాగునీరు జల విద్యుత్ మీద దాని మీద గొప్ప ఉపయోగం ఉన్న ప్రాజెక్ట్ని అలా పడకేయించేసిన తర్వాత కూడా దాన్ని సమర్థించుకుంటే చంద్రబాబు నాయుడు గారు 9% చేసేట్టు చంద్రబాబు గారు ఇలాంటి పేలాపనలు వస్తాయనే చంద్రబాబు నాయుడు గారు బస్సులేట్ చూపించాడు. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళ దుష్ప్రచారానికి భయపడిపోయి ఆయన అక్కడ ఏం జరుగుతుందో చూడండి. వైసీపీ ఉన్న రోజులు అసలు అటువైపు వెళ్ళడానికి కూడా లేదు. వైసీపీ హయాంలో ఎవరినైనా అడుగు పెట్టించారని ఏ స్థాయిలో ఉండన్నా ఇది మనం జైకర్ గారైనా నేనైనా లేకపోతే సారైనా ఎవరినన్నా సమర్థించవచ్చు విమర్శించవచ్చు. ఒక స్థాయి దాటి మన స్థాయి కూడా మనం గమనించుకోవాలి కదా. ఏంటండి ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడితే అది ఎలాగవుద్దండి. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఈయన ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఈయన పట్టుకుని ఈయన ఇంకొకటి సమాధానం చెప్పి స్థాయి కాదు. నేను చెప్తాను ఓపెన్గానే, నాకు కూడా స్థాయి లేదు. కానీ మనం ఏం నోటికేమవుతుంది మాట్లాడేటమైనా అంటే పచ్చబద్ధాలు మాట్లాడడానికి పుట్టారా? భక్తి ఉండొచ్చు, స్వామి భక్తి ఉండొచ్చు, రాజభక్తి ఉండొచ్చు, రాజుని మించిన రాజభక్తి ప్రదర్శించవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఏమొస్తుంది, ఇక్కడ ఈ జడల బోతాలు భూస్థాపితం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేనేం చెప్పాను, నాకు ఎంతో కొంత ఎడ్జ్ డెఫినెట్గా నేను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే మాట్లాడాను. ఎందుకంటే అక్కడ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా లైన్ తీసుకున్నాం కాబట్టి మాట్లాడాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శిస్తున్నాం కదా, ఏమయ్యా బాబు మీరు ఏం చేస్తున్నారు, మీ దాంట్లో ఇంకా వైసీపీ వాళ్ళు ఉన్నారు, ఈ అరాచకం నడుస్తూ ఉంది, 6-7 తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల్ని చంపేసి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న పళంగా సరే భూతాల్ని భూస్థాపితం చేయాలి అన్న విషయంలో ఆయన గట్టిగానే ఉన్నారు. కానీ అధికారుల్ని అంటే ఒక వైసీపీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా అంటే ఆయన చేసింది నేను చేయకూడదు, ఆయన అధికారులు నేను ఫాలో అవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మంత్రం. బట్ దాన్ని ఈయన ఎలా ఫాలో అవుతారు? ఈయన పద్ధతి ఈయన సిద్ధాంతం వేరు కదా. మాకు చంద్రబాబు నాయుడు గారికి సూచనలు సలహాలు ఇచ్చేంత స్థాయి మాకు లేదు. కానీ బేసిక్గా మీకు కొన్ని శత్రువు అయినా సరే వాళ్ళ వ్యూహాలు మనం కొంచెం గమనించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి ముందే పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో తీసుకున్నారు 2019లో కదండి. అవును, వీళ్ళు ఎందుకు తీసుకులేకపోయారు? ఏం చేత కదా, 14 సంవత్సరాలు చేశారండి వాళ్ళు. తెలుగుదేశం పార్టీ మ్యాక్సిమం ఒక ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇన్నాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఇదే. వాళ్ళకి ఇందులో ఎక్స్పీరియన్స్కి ఏం లోటు లేదు. అసలు ఎవరిని ఎలా డీల్ చేయాలో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళేం కాదు, వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫ్యాక్షనిస్టులు పచ్చినెత్తులు కూడా తాగేస్తారు కొంతమంది దోషులతో వదిలేస్తాయి. తక్కువ వాళ్ళని అనుకుంటున్నారా? కానీ వాళ్ళు ఎంత సమయంలో పాటిస్తున్నారో ఎంత పద్ధతిగా ఉన్నారో అనేటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళు బేసిక్గా మనం ఈ డిఫెన్స్ ఆడుతాం. వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్సే. అంటే మీకు ఎప్పటికప్పుడు ఆత్మరక్షణ అనేటువంటిదే బెస్ట్ స్ట్రాటజీ. కానీ అన్ని వేళలా అది కుదరదు కదండి. ఇప్పుడు ఇక్కడ 6-7 కార్యకర్తలు చనిపోయారు, నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ కారణాల చేత అయినా కానీ. అది అవసరమా? అంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిగితే చచ్చిపోతారు, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి, కేసులు పెడతారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోలీసుకి అంత ఒక ఎస్ఐకి అంత భయం లేకుండా ఇప్పుడు సాక్షాత్తు కొండయ్య గారు ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు చెప్తే టైర్లు బండి పట్టేసుకున్నాడు పెద్ద తిమింగళాలను వదిలేసాడని. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? అంటే సపోజ్ ఈ కొండయ్య గారు వెళ్ళి ఆ ఎస్ఐ ఏడ్రా అని అడిగాడు అనుకో, వెంటనే నేను ఫోన్ వస్తుంది సీఎంఓ నుంచి. కాబట్టి అలాంటి కొన్ని మానాలి అనేటువంటిది ప్రజల అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ మా ద్వారా మీరు తీసుకోవాలండి. పబ్లిక్ ఒపీనియన్ పార్టీగా వాళ్ళు పార్టీగా వాళ్ళకు లైన్ ఉంటుంది. ఆ లైన్ లక్ష్మణ్ రేఖ వాళ్ళు దాటలేరు. వైసీపీ వాళ్ళు దాటి అదర్ వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎరునవ్వులు నవ్వుకుంటాడు. వాళ్ళు అలా మాట్లాడుతుంటే చంద్రబాబు గారు అలా ఒప్పుకోండి. అదే డిఫరెన్స్ వాళ్ళిద్దరి మధ్య. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎంకరేజ్ చేస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను కూడా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు అని అంటున్నారు, మీ అంతు చూస్తా అంటున్నారు అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆయన అంతే ఘాటుగా నేను అంతు చూస్తా, నేను లేపేస్తా అట్లా అనలేదు. మరేం చేయమంటారు చెప్పండి అన్నారు. అలా అన్నాడు, మరేం చేయమంటారు చెప్పండి అంటున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వైసీపీ వాళ్ళు కూడా కొంత సమయంలో పాటించుకుని
ఇప్పుడు ఎందుకు ఓటమి జరిగింది, మనం ఏం తప్పు చేసాం, రైట్ అండి. కానీ ఆ పరిస్థితి లేనట్టున్నాయి. వైజాగ్లో పెట్టుబడులు తీసుకొచ్చాం అన్నారండి. ఐప్యాక్లో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఇంత లావు ఉన్న వాళ్ళకి ప్యాంట్లు షర్ట్లు వేసి తీసుకొచ్చి చూపించి మన ఫోటోలు చూడలేదా మనం? ఇలాంటివన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతున్నప్పుడు పెట్టుబడులు వచ్చినాయి, ఇలాంటి అబద్ధాలు మానేయాలి. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అన్నా 1,00,000 కోట్లు వచ్చిందనుకోండి, 1,50,000 కోట్లు వచ్చినాయి అని చెప్తారు. అందరూ అక్కడ ల్యాండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ కృషి అయితే కనపడుతుంది కదా. అలా వీళ్ళదేం కనపడలేదు కదా. కాదండి, ఇప్పుడు ఒకసారి కొండయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు అధికారులే మీకు అడ్డంగా ఉన్న పరిస్థితి ఉంది. అధికారులు వైసీపీకి మాత్రం అంత హానెస్ట్గా పడిపోయి పనిచేసేలాగా ప్రాణాలు అడ్డం పెట్టేలాగా ఎందుకుంటున్నారు? టీడీపీ టైంలో అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చదువుకున్న వాళ్ళని, బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇచ్చే వాళ్ళని, అంటే పార్టీ రంగులు పడకుండా ఉండే వాళ్ళని ఏ మాటకు ఆ మాట ఆయన ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అనేది అందరూ చూస్తుంటారు. ఈయనేమో ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు, వాళ్ళేమో కరుడు కట్టిన వాళ్ళ అభిమానులను తీసుకుంటున్నారు. రేపు స్టేట్కి మరి దీన్ని ఎలా మీరు భూతాలని లేకుండా చేయాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గమనించండి. ఇక్కడ వాళ్ళకి మాకు తేడా ఉంది. అంటే చంద్రబాబు నాయుడుకిను వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకిను జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనకి చాలా తేడా ఉంది. ఆయన చూసాం 5 సంవత్సరాలు. ఆయన ఏంటంటే మేము అవినీతిని ప్రోత్సహించేవాడు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అవినీతి ఇందాక నేను చెప్పాను, ఒక మామూలు వ్యక్తి ఎలా అవినీతి పరుడవుతాడన్నది కూడా నేను చెప్పడం మొదలుపెట్టాను. సరే అదేదో చిన్న నియోజకవర్గం కాబట్టి దాని గురించి మాట్లాడకూడదని పక్కన పెట్టాం. చిన్న నియోజకవర్గం వాళ్ళు అంటే రాష్ట్రంలో 175లో అదొకటి కదా. సరే ఒక నియోజకవర్గం గురించి మాట్లాడకూడదు కదా. చీరాలలో ఒక రకంగా మీరు ఆ హిస్టరీని అంతా బ్రేక్ చేసి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యారు. కాదమ్మా, చిన్నదేం కాదు. నేను ఎంటర్ అయిన తర్వాత ఈయన జైకర్కి తెలుసో తెలియదో నేను ఒకటే చెప్తున్నా, నేను నియోజకవర్గంలోకి వెళ్తే నా కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ అక్కడ ఆపి ఎవరు లోపలికి రావడానికి వీలు లేదని 3 గంటలప్పుడు పోలీసు వాళ్ళతో చెప్పి కొండయ్య గారు కానీ కొండయ్య గారు బళ్ళు కానీ రావడానికి వీలు లేదని చెప్పి నేను ఒక కళ్యాణ మండపం, పద్మశాలి కళ్యాణ మండపం తీసుకుంటే దాన్ని కూడా క్యాన్సిల్ చేసి ఆ అర్ధరాత్రి మా బ్యానర్లన్నీ చింపేస్తే అక్కడ ప్రజాస్వామ్యం ఉందా? నేను ఒక ఇన్ఛార్జిగా వెళ్తున్నా, నేను వెళ్తే ఏం చేస్తాను? ఇలాంటి విషయాలన్నీ తెలియాలి. కాదు, మీ నియోజకవర్గాన్ని నేను కూడా వచ్చాను. మరి అది కొంచెం టిపికల్. ఆయన అడిగింది ఒకటేనమ్మా, అంటే ఆయన సొంత వాళ్ళు ఎవరు, పక్క పార్టీ వాళ్ళు ఎవరో కూడా తప్పని పరిస్థితులు ఆయన అంటే ఎలాంటి అరాచకం జరిగిందనే సంగతి మర్చిపోయి మనం ఏది పడితే అది మాట్లాడితే ఇంకా ప్రజలు మనల్ని చూడరు. నేను ఒకటే 2 అడిగా ఆయన్ని. ఆయన ఒక అభియోగం చేశాడు, రాజశేఖర రెడ్డి గారు చేసిన కాలువ. ఓకే, ఎవరితో సొమ్ము? మేము ఆ రాజశేఖర రెడ్డి గారి కాలువలోనే ఇంకా కొంత భాగాన్ని బాగు చేసి నీళ్ళు తెచ్చాం. మీరెందుకు పట్టిసీమ నీళ్లు వదలకుండా ఇప్పుడు మళ్ళీ మీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ఏం చెప్పాడు? నేను నీళ్ళు ఇవ్వలేను, మీరు ఆరుదల పంటలు వేసుకోమన్నాడు. ఈ ఆరుదల పంటలు వేసుకుంటే దురదృష్టం ఏంటంటే లేటుగా వేసారు వీళ్ళు, తుఫాన్ వచ్చింది, మొత్తం నాశనం అయిపోయింది, చాలా మంది నష్టపోయాంగా. సరే మా ఎలుగొండ ఉంది, అంతా మేము తయారు చేసాం, 2 కిలోమీటర్లుగా వదిలేసాం, మీరు ఎందుకు చేయలేకపోయారని నేను అడుగుతున్నా. అసలు ఏ ప్రాజెక్ట్ ని ముట్టుకోవద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. మీరు రివర్స్ టెండరింగ్ అన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పారు. అది లక్షల కోట్లతో చెప్పారు. అబద్ధాలు ఆడడం, అసత్యాలు ప్రచారం చేయడం మానేద్దామని. వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నెల్స్ పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మరి విశేషంగా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు వాళ్ళు ఏదో క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఛాలెంజ్ చేస్తున్నారు. కాదు, మీరు మాకు ఛాలెంజ్ చేయక్కర్లేదులే కానీ వెలిగొండ ప్రాజెక్టు మీకు ఛాలెంజ్ చేసి అంత సీన్ లేదులే కానీ మీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. మీకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, మీరు ఎందుకు దాన్ని చేయలేకపోయారు? నాడు నేడు ఎక్కడ వరకు జరిగినాయో మీరు నేను ఛాలెంజ్ చేద్దామా? నేను మీ చీరాలు వస్తాను, ఇద్దరం కలిసిపోదామా? యాడికి వస్తావు? ఏం చేస్తావు నువ్వు చీరాలు వచ్చి? వెలిగొండ ప్రాజెక్ట్ కి అరే నువ్వు ఏం చేయగలవా? నేను అడిగిన దానికి నేను ఎందుకు ఎలుగొండ దాకా ఎందుకు? నేను అడిగింది ఒకటే, మిమ్మల్ని అడుగుతుంది. ఎలుగొండ దాకా మన ఇద్దరం నడిచేళ్ళక్కర్లా, మీకు ఒకటే మాట్లాడుతున్నా. మీరు చెప్పుకుంటున్నారు కదా జైకర్ గారు, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు గుర్తు పెట్టుకోండి. మీకు 5 సంవత్సరాలు ఏమండే ప్రాజెక్ట్ టన్నెల్స్ ఎవరు పూర్తి చేశారు? ఎవరు చేశారు? ఎందుకు చేయలేదు మీకు తెలుసా? మీకు తెలుసా ఆ కాంట్రాక్టర్లు ఎవరు పని చేస్తున్నారు? వాళ్ళకి డబ్బులు ఇచ్చారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీకు తెలీదు? మా జిల్లా విషయం మీకు తెలీదయ్యా?
మా జిల్లా విషయం నీకు తెలీదు, వీళ్ళు బావిలో కప్పలో నీకు తెలీదు. నువ్వు ఏడా నూజివీళ్ళు ఉండి మమ్మల్ని మాట్లాడితే ఎలాగా? మా జిల్లాలో మేము పొద్దుగూకులు ఉండేవాళ్ళం అయితే నువ్వు అది అర్థం చేసుకో, నువ్వు తప్పది. కాదండి, మీరు మొండివాతం జయకర్, నేను ఒకటే చెప్తానండి, మీకు ఒక మాట చెబుతానండి. ఆ జిల్లాలో మాకు తెలుసు. అరే నీకేం తెలుసు? ఆ జిల్లాలో మేము ఆ కాంట్రాక్ట్ ఎవరు చేస్తున్నాడు? మీరు చీరాల్లో ఉండి మీకు చీరాలు తప్ప ప్రపంచం అంతా తెలిసినట్టు మాట్లాడితే మేము మాట్లాడలేదు, మేము మాట్లాడలా. మేము మా జిల్లా గురించే మాట్లాడా. నీ నూజివేడు గురించి మాట్లాడలా, నీ నూజివేడులో ఉన్న ఎత్తిపోతల పథకాలు మాట్లాడలా, నీ నూజివేడులో ఉన్న అవినీతి గురించి నేను మాట్లాడలా. నేను మాట్లాడుతుంది ఎక్కడ? నా ప్రకాశం జిల్లా గురించే నేను మాట్లాడుతున్నా. నువ్వన్నట్టే చూడండి, మీరన్నట్టే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరన్నట్టే మాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలీదు. సరేనండి, పోలవరం గురించి మేము అధ్యయనం ఏం చేశారు మీరు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, జయకర్ ఒకటి గుర్తుపెట్టుకో, మా ప్రాంత సమస్యను మేము దృష్టికి తీసుకొచ్చాం. మా ప్రాంత సమస్య మీ దృష్టికి తీసుకొచ్చాం. మీరు అది అవునా కాదా డెసిషన్ తీసుకోండి. రైట్. జయకర్ గారు, ఇది మనం అడ్డంగా మాట్లాడుకుంటూ వెళ్ళడం ఉద్దేశం కాదు. ఇక్కడ జరిగిన పరిస్థితులు రైట్ 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 జరిగిన పరిస్థితుల మీద ఇప్పుడు ఇంతకీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే అందరికీ వచ్చిన ఈ ముందస్తు బెయిల్స్ని ఎలా చూడాలంటారు? ఇది ఎందుకు? టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసాం, ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్తున్నారు? లక్ష్మి గారు, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా. బెయిల్ తీసుకోవటం అనేది మహా పాపమా, ఘోరమా, రాజ్యాంగ విరుద్ధమా, చట్టబద్ధం కాదా? నేరస్తులే బెయిల్ ముందుకు అడుగుతారయ్యా, ఆ సంగతి తెలియదు నీకు? నేరస్తులే, అసలు ఇంకా తెలుసో తెలీదు, నేరస్తులే ముందు బెయిల్ అడుగుతారు. నేరం కాకపోవటం ఏంది? అరే నువ్వు ఏం మాట్లాడతావయ్యా బాబు? కాదు, కేసు పెట్టలేదు, ఏ పోలీసు రాలేదు, అసలు కేసు పెట్టి కూడా అసలు ఏం జరగకుండా ఎందుకంత వెన్నులో వణుకు పుట్టినట్టు అనరా? చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం చేస్తా అన్నప్పుడల్లా ఒకళ్ళు బెయిల్ తీసుకుంటున్నారు. చెప్పండి. ఇప్పుడు ఆన్సర్ చేయనియండి, ముందు చెప్పనియండి, సమాధానం చెప్పనీయకుండా మీరే మాట్లాడితే ఎట్లా? చెప్పండి. ముందస్తు బెయిల్స్ ఎందుకు తీసుకుంటారు అని అంటే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎంత దారుణంగా దాష్టికంగా పరిపాలన జరుగుతుందంటే పోలీసులు ఇంతవరకు మేము పోలీసులనే మార్చలేదురా నాయనా బాబు. ఏం మాట్లాడుతున్నాను? మేము ఇంతవరకు పోలీసులే మారలా మా దగ్గర. మేమేం పాలన చేసాం ఇంతవరకు? మా దగ్గర పోలీసులే మారలా. అరే ఏం మాట్లాడతావు? ఇంతవరకు మా పోలీసు వ్యవస్థే మారలేదు. అలా చంద్రబాబు మేమేం చేసాం? ఇప్పుడే అడుసుమిల్లి గారు ఇప్పుడు ఎవరు బూట్లు నాకుతున్నారు? ఇంకా మీ బూట్లు నాకుతారు అందుకునేదండి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు అంటాను, ఖచ్చితంగా అంటానండి. మీరేం ప్రత్యేకంగా ఏమొద్దులే కానీ నేను ఒకటి చెప్పేదేనండి, అటువంటి దానికి మనం ప్రోత్సహించడానికి లేదు. అడిగిన దానికి జయకర్ గారు మీరు అడిగిన దానికి నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మా దగ్గర పోలీసు వ్యవస్థనే మేము మార్చలా. మేము మిమ్మల్ని బెదిరించింది ఏంది, అదిరించింది ఏంది, ఇబ్బంది పెట్టింది ఏంటి? ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ముందస్తు బెయిల్ కి అప్లై చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మీరే అంటున్నారుగా, మరి ఎవరెవరి లెక్కలు తేలుతాయో, మరి గోప్యంగా ఎవరెవరి లెక్కలు తేలుతాయి అన్న విషయంలో ముందస్తుగానే సమాచారం అందడంతో మరి ముందస్తు బెయిల్కి వెళ్తున్నారేమో తెలియదు కానీ